హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఏషియన్ తో కలిసి మహేష్ బన్నీ మల్టీప్లెక్స్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండ రవితేజ కూడా వీరితో చేతులు కలిపి తమ పేరు మీద మల్టీప్లెక్స్ ను నడిపిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే రామ్ చరణ్ నడిచేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఏషియన్ పార్ట్నర్షిప్ లో ఏఆర్సీ పేరుతో ఆంధ్రాలో ఓ బిగ్ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది హీరో. బాలయ్య బోయపాటి కాంబోకు డెడ్లీ కాంబో అనే నేముంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర విస్ఫోటనమే అనే అభిప్రాయము ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి అఖండ 2 మొదలు పెడుతున్నారని తెలిసింది మొదలు ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఓటీటీ సంస్థల నుంచి కూడా ఈ మూవీ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ను దాదాపు 80 కోట్లకు దక్కించుకుందని న్యూస్. ఇక అకార్డింగ్ టు రిపోర్ట్స్ అఖండ 2 కోసం మేకర్స్ 180 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఓటీటీ డీల్తోనే 80 కోట్లు వెనక్కి రావడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య క్రేజ్కు ఇదో క్రేజీ ఎగ్జాంపుల్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా మిరాయ్. మోస్ట్ అవైటెడ్ మూవీ అనిపించుకున్న ఈ మూవీ రిలీజ్కు ముందే 20 కోట్ల లాభం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఒక నాన్ థియేటికల్ హక్కుల ద్వారానే మిరాయ్ మూవీ దాదాపు 45 కోట్ల రిటర్న్స్ తెచ్చుకుందట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. మేకర్స్ అఫీషియల్గా దీనిపై ప్రకటన చేయలేదు, కానీ ఫిలిం అనలిస్టులు మాత్రం ఇదే విషయం చెబుతున్నారు. బడ్జెట్ అదుపులో పెట్టుకొని సినిమాపై అంచనాలు పెరిగితే రిజల్ట్ ఇలాగే ఉంటుందని వారంటున్నారు. కూలీ సినిమా ఎఫెక్ట్ లోకేష్ మీద ఉందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కకు పెడితే అమీర్ మీద మాత్రం చాలా గట్టిగా పడిందనే టాక్ నడుస్తోంది. విక్రమ్ సినిమాలోని రోలెక్స్ మాదిరిగా కూలీ సినిమాలోని తన క్యారెక్టర్ పేలుతుంది అనుకున్న అమీర్కి పెద్ద దెబ్బే తగిలింది. కూలీ సినిమాలోని తన క్యారెక్టర్ జోకర్ కంటే దారుణంగా ఉందనే కామెంట్ రావడంతో లోకీతో తాను చేయబోయే సినిమాపై అమీర్ పునరాలోచనలో పడ్డారట. ఇక అమీర్ పాత్ర మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో లోకేష్ కూడా అమీర్ సినిమా పక్కన పెట్టేసి దాని బదులుగా రజనీ కమల్ సినిమాపై ఫోకస్ చేశారట. కాంతారా చాప్టర్ 1 కేరళ రిలీజ్కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ మూవీని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళలో రిలీజ్ చేస్తున్నారు. లాభాల్లో వాటాలపై చర్చలు విఫలమవ్వడంతో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కాంతారా చాప్టర్ 1 మలయాళంలో రిలీజ్ చేయనివ్వబోమని ప్రకటించింది. 2 వారాల పాటు లాభాల్లో 55% వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కోరుతోంది. లోక చాప్టర్ 1 చంద్ర ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరింది. మలయాళంలో ఈ ఘనత సాధించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది. వారం రోజుల్లోనే 100 కోట్లు దాటి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు మేకర్స్. మలయాళ జానపద కథకు సూపర్ ఉమెన్ కథాంశాన్ని జోడించి తెరకెక్కించారు ఈ సినిమాను. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శివశంకర వరప్రసాద్ గారు సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం టీం ఓ సాంగ్ను తీస్తోంది. చిరు మూవీ సెట్కు దగ్గరలోనే పూరి బెగ్గర్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుండడంతో పూరి అండ్ చార్మి సరదాగా వెళ్ళి చిరును డిస్టర్బ్ చేశారు. కలవడమే కాదు, ఫోటోలు తీసుకున్నారు. కాసేపు సరదాగా తమ సినిమా కబుర్ల గురించి చెప్పుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు పూరి. కోలీవుడ్ స్టార్ హీరో లారెన్స్ సాయం చేయడంలో ఓ అడుగు ముందుంటారు. ఎవరైనా తమ కష్టంతో ఆయన కదిలిస్తే చాలు వారిని కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంటారు. ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయిన స్వీట్స్ అమ్మే పెద్ద ఆయన గురించి లారెన్స్ ఆరా తీశాడు. 80 ఏళ్ల వయసులోనూ తన భార్య స్వీట్స్ చేస్తుంటే ట్రైన్లో అమ్మి ఆ డబ్బుతో ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్న ఆయన తీరు నచ్చడంతో ఆ పెద్ద ఆయనకు సాయం చేయాలని లారెన్స్ డిసైడ్ అయ్యారు. ఆయన వివరాల కోసం తెగ ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ట్వీట్ చేశారు. ఆ పెద్ద ఆయన వివరాలు చెబితే ఆయనకు ₹1,00,000 సాయం చేస్తానంటూ ట్వీట్ చేశారు స్టార్ హీరో. ఐస్ క్రీమ్ తినడం వల్లే తన భార్య చనిపోయిందంటూ సీనియర్ నటుడు దేవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న దేవన్ భార్య మరణంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఆ వెంటనే ఆ బాధ నుంచి కోలుకొని ప్రొడ్యూసర్గా పొలిటీషియన్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తన భార్య మరణం గురించి చెప్పుకొచ్చాడు. తన భార్య సుమకు ఐస్ క్రీమ్ అలర్జీ ఉందని చెప్పిన దేవన్ ఆ విషయం మరిచిపోయి తన మనవరాలు తిని మిగిల్చిన ఐస్ క్రీమ్ను కొద్దిగా తిందని, దాంతో ఎలర్జిక్ రియాక్షన్ వల్ల ఊపిరి ఆడక కింద పడి గిలగిలా కొట్టుకొని చనిపోయిందంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఆ టైంలో తాను షూటింగ్లో ఉన్నానని పని వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా తాను వెళ్ళేసరికి అంతా అయిపోయిందని 2019 నాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నాడు ఈ సీనియర్ నటుడు.